మళ్ళీ ఈయన పొంకనాలు అదేదో వేటు న్యూసా అందులో పోయి కూర్చున్నాడు. కూర్చుంటే కుర్చీ ఎత్తే ఉంటాడు ఈయన. అందులో పోయి మాటలు మాత్రం పొంకనాలు ఏం కొడుతున్నాడు. రాహుల్ గాంధీ 2039 దాకా ప్రధానమంత్రి కాదని చెప్పేసాడు ముఖ్యమంత్రి. 2039 దాకా ప్రధానమంత్రి కాడు రాహుల్ గాంధీ అని ఆయన ఒప్పేసుకున్నాడు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలువే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించడం తెలంగాణ లూటీ చేసి ఆ కేరళ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరు కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు కాళ్ళు. ఆడ వేరే ఆయన చేశారు ముఖ్యమంత్రి కానీ. కేసీ వేణుగోపాల్ కోసం పోయిండు. పొట్టు టింగ్ 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 అని పోయిండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్లు పెట్టిండు, ఏదేదో చేసిండు. లోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి అయిందా. ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట. లేకపోతే అప్పుడు కూడా కాడట. ఇక పబ్లిక్ ఒపీనియన్, పార్లమెంట్ ఒపీనియన్ బీజేపీ సైడ్ వాళ్ళు కూడా అన్నారు. మా అత్యుత్త నాయకులు కూడా అన్నారు, నీకంటే మీ చెల్లె మేలున్నది, ఆమెను ముందర కూర్చోబెట్టున్నట్టే. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలున్నది, ఆమె కూర్చోబెట్టమని మా నాయకులే అన్నారు. అందరం ఒప్పుకుంటాం దానికి. పబ్లిక్ కూడా అదే. దానికి కాంట్రరీ ఈయనట రాహుల్ గాంధీని కూర్చోబెడతాడంటే మస్కా కొట్టుడు తప్ప ఇలా ఏం మీనింగ్ లేదు. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని. ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని ప్రియాంక గాంధీకి ఈయన మోసం చేస్తా ఉన్నాడు. పబ్లిక్ ఒపీనియన్ ఆమె దిక్కున్నది. ఈ రకంగా ఉన్నది. ఈయన అన్ని పనికి మాల మాటకారండి. ఈయనను ఎందుకు చేసుకున్నాండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి. ఆయన ఇది జెన్యున్ పర్సన్. పోతే మంచిగా ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు పని, అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తీ చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029లో కాంగ్రెస్ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు. 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు. 2028-29లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి. అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఇలా మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి క్లెయిమ్స్ దట్ హీ గాట్ ద 3 బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు తెలంగాణ అన్నాడా మొన్న? ఆయననే తెచ్చిండని బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ చెప్తే ఈయనండి. ఇది హైలైట్ జోక్. The Modi government brought national policy called the National Rail Plan. The first draft of the National Rail Plan was released in 2020 and the final report was released in 2021.
It mentions the government's plans to develop 7 high-speed rail corridors, out of which 3 are connected to Hyderabad. 2020లో స్టార్ట్ అయింది, 2021 రిపోర్ట్ కంప్లీట్ అయింది. ఈయన లొటపి ఏడున్నాడు ఈయన అప్పుడు దుబ్బాకల డిపాజిట్ వీకింది, జిహెచ్ఎంసీలో డిపాజిట్ వీకింది, హుజురాబాద్లో డిపాజిట్ వీకి ఈయననే ఏడున్నాడో గాయబుండే మనిషి ఈయనట రైల్ కారిడోర్ తెచ్చినట. ఈయన రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అడగాలి. జర్నలిస్ట్ అని చెప్తున్నా, ఇట్లాంటి మంచి టాపిక్లు వచ్చినప్పుడు రైల్ కారిడోర్ స్పెల్లింగ్ అన్న తెలుసా అని అడగాలి. ఈయనకి ఏం సంబంధం అండి? 2021లో అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయి అవన్నీ. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇంకోటి రేవంత్ దీంట్లో అంట్లా చదువు సంధ్య ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది. అది తమరికి ఎక్కదు. అది మూసి ప్రక్షాళన చేస్తావు, మరి కారిడోర్ చేస్తాను, అంత రీహాబ్ అందరికీ ప్లాన్ చేసి నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒకటి కట్టింది లేదు. ఏడికి షిఫ్ట్ చేస్తావు కూలగొట్టిన ఇల్లు అన్నీ ఉట్టి మాటలు, 4 రూపాయలు వేసుకపోవడు. ఇది ద క్రైటీరియా ఫర్ హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఆర్ యాజ్ ఫర్ ఇవి అన్ని రీసెర్చ్లు ఉంటాయి. సిటీ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 lakhs, డిస్టెన్స్ బిట్వీన్ సిటీ పేర్ ఆఫ్ సిటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్ఫైన్ టు డిస్టెన్సెస్ బిట్వీన్ 300 to 700 kilometers, సిటీ జీడిపి, హై లెవెల్స్ ఆఫ్ కంజెషన్, ప్యాసింజర్ ఫ్లో బిట్వీన్ సిటీ బోత్ ద సిటీస్ ఇంక్లూడింగ్ ఏసీ రైల్ అండ్ ఎయిర్ ట్రిప్స్. ట్రైన్లలో తిరిగేటోళ్ళు ఏసీ కోచ్లలో ఎంత తిరుగుతున్నారు, ఫ్లైట్లలో ఎంత తిరుగుతున్నారు, ట్రాఫిక్ మూవ్మెంట్, దాని మీద రీసెర్చ్ ఉంటుంది. కారిడోర్స్ హ్యావింగ్ ఏసీ ప్యాసింజర్స్ మోర్ దెన్ 50% ఐడెంటిఫైడ్. ఏసీ కోచ్లలో ఎక్కువ తిరుగుతున్నారు ఈ కారిడోర్లలో. ఇదంతా రీసెర్చ్ ఉంటుంది దీని వెనుక. డైలాగులు పతలాట కాదు ఇది చోటు, పతలాట కాదు ఇది. జోకర్ ఉంటుంది కదా, జోకర్ అనుకున్నాడు ఏందో మరి. ఇది జస్ట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి, నీకు మాకు అందరికీ ముఖ్యమంత్రి, ఆయనను ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నది ఈ విషయాలు. నెక్స్ట్ టైం వాగేటప్పుడు పత్తల టేబుల్ మీద వాగేటట్టు వాగకు. ఇంకో డైలాగ్ కొట్టినోడు, అందుకే డౌట్ కూడా వస్తుంది నాకు మోదీ గారు మొన్న అన్న మాట మీద. ఇది మేము రాజకీయాలు రాగానే మాకు కోచింగ్ క్లాసులు అన్నిట్లో వింటుంటాం. ఇది పహలా దేశ్, उसके बाद జనతా దళ్, దాని తర్వాత బీజేపీ పార్టీ, దేశం ప్రథమం, ప్రజలు సెకండు, తర్వాత మన పార్టీ, తర్వాత 4th ప్లేస్లో మనం, మన కుటుంబం కానీ ఇండివిజువల్ కానీ అని మాకు నన్ను నేర్పినాడు. ఈ డైలాగులు కొడతా ఉంటాడు మధ్యలో. అందుకనే మోదీ గారు మొన్న అన్నది నాకు చాలా బలంగా నాటకపోయింది. కోమటిరెడ్డి అన్న నువ్వే చూసుకోవాలి జాగ్రత్త. శ్రీధర్బాబు గారు, మహేష్ అయితే ఆయనకి అసిస్టెంటే, పిఏ టు సీఎం. ఆయన ఏం చెప్తే అది నిజామాబాద్ ప్రజలకి లొట్టపీస్ చూపిస్తున్నా కూడా మహేష్ కుమార్ కూడా మాట్లాడతలేడు. అంటే కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేచేటోని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ఆ రాహుల్ గాంధీకి అక్కలు ఉండాలి. ఈయనకి బయట మాట్లాడడానికి అవన్నీ, నేనేదో దేశభక్తుడిని, అటు ప్రధానమంత్రి గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, మా హోమ్ మినిస్టర్ గారిని ఇంప్రెస్ చేసుకోవాలను, ఇవన్నీ బయట మాట్లాడతాం. కానీ ఈయన ఫస్ట్ పहला रेवंत, बाद में కొండల్, उसके बाद में कृष्णा, లాస్ట్ में తిరుపతి. రేవంత్ రెడ్డి కుటుంబం, కొండల్ రెడ్డి కుటుంబం, కృష్ణారెడ్డి కుటుంబం, తిరుపతి రెడ్డి కుటుంబం తప్ప ఏ కుటుంబం మీద ఈయనకి చిత్తశుద్ధి లేదు తెలంగాణలో. ఊకే డైలాగులు తప్ప ఏముండవు సార్వి. ఇక ఈ ఫ్యూచర్ సిటీ అట, ఆ ఫ్యూచర్ సిటీకి మన 9th డిసెంబర్ రోజు సోనియా గాంధీ బర్త్డే నాడు ఏదో వేసిండు కదా, ఏదో సమిట్, గ్లోబల్ సమిట్ అని వేసిండు. సోనియా గాంధీ గారిని పిలిచిండు. వచ్చిందా? నా లేకైతే రాలే. అంటే ఆల్గొండ అమరీనని. ఆ కేసీఆర్ కరీంనగర్ని డాలస్ చేస్తా, వరంగల్ని వాషింగ్టన్ చేస్తా, హైదరాబాద్ని మన న్యూయార్క్ చేస్తా, పాత బస్తీని ఇస్తాన్బుల్ చేస్తా అంటే ప్రజలందరూ కూర్చొని ఆయనని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టి అందరు కలిసి
ఇక ఈయన టోక్యోలు, న్యూయార్క్లు, అన్ని లండన్లు అన్ని కలిపేట అన్ని తీసుకొచ్చి ఒకటే ఫ్యూచర్ సిటీ చేస్తారట. ఉన్న పట్టణాలనే అప్గ్రేడ్ చేస్తా అంటే కేసీఆర్ని నమ్మలే. లేని పట్టణం క్రియేట్ చేస్తారట, ఫ్యూచర్ సిటీ అట. అందుకే రాలేదు సోనియా గారు. ఫ్యూచర్ సిటీ మీద ఈయన చేసిన రీసెర్చ్ ఏంది? ఫ్యూచర్ సిటీ ప్లానింగ్కి ఉన్న ఏజెన్సీలు ఏంది? ఎవరు? మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది? ఎన్ని సంవత్సరాలలో కడతారు? ఎంత బడ్జెట్? ఏం నుంచి తెస్తారు? ఇవన్నీ అడగరు జర్నలిస్టులు. ముఖ్యమంత్రి అని భయపడతాడా? ఈ ముఖ్యమంత్రి మీద పేరుకే ముఖ్యమంత్రి, గింతే కుర్చీ లేవేలే, కూర్చుంటే కుర్చీలో గాయపడతాడు ఈయన. ఏం భయపడకూరు, అన్ని అడగండి, టెక్నికాలిటీస్ అడగండి జర్నలిస్టులు మాట్లాడేటప్పుడు. నోటికి వచ్చింది మాటలు పతలాట ఆడినట్టు. మన ఇందూరు పట్టణానికి వస్తే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేసేటట్టున్నాడు. సుదర్శన్ రెడ్డిది ఎట్లా అయిపోయి దగ్గర పడ్డది. భూపతి రెడ్డి గారు అవుట్. మొత్తం పగబట్టిండు నిజామాబాద్ జిల్లాని. ఇక్కడ ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ నిజామాబాద్ అర్బన్ రూరల్ టీమ్స్ కలిసి వాళ్ళ నిద్ర పోనీయొద్దు. ఇయ్యాలటి వరకు పసుపు బోర్డు చైర్మన్ గారు ఉన్నారు. ఇయ్యాలటి వరకు రైతులు, మీకైతే మేము చెప్పాలండి, మేము చేసేసినాము. రేట్లు పెరిగేటట్టు మార్కెట్స్ లింక్ చేసినాము, ఎక్స్పోర్ట్స్ పెంచినాము, కిసాన్ రైలు పెట్టినాము ఎక్కడెక్కడ అవసరమో, లాజిస్టిక్స్లో బాగా వర్క్ చేసుకున్నాము. తర్వాత బోర్డు ఇచ్చినాము, అది బోర్డు తెలంగాణకి ఇచ్చినాము. దానికి మీ బిడ్డని, ఇందూరు జిల్లా బిడ్డని చైర్మన్గా చేసినాము. అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఈ గడ్డ మీదకి వచ్చి చేసిపోయింది. ఇవాళ ఏమవుతుంది, పసుపు బోర్డు కోసం కొట్లాడితే రైతులు చేసుకొస్తే అయిపోతుందేమో అనుకున్నాము. ఇవాళ దానికోసం జాగా కోసం కూడా కొట్లాడబడుతుంది. నేను చెప్తున్నా పసుపు రైతులందరికీ, అంతా మీరు ఖుషి కాకండి. ఈ రేట్లు మీరు గతంలో కూడా చూసిన వాళ్ళే. మీరు 90లలో ఎప్పుడో ఉండే కదన్నా, ఎట్లా పడిపోయినాయి. మీకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసింది. బోర్డు ఇచ్చింది, చైర్మన్ మీయోడిని ఇచ్చింది, ఈ మీ గడ్డ మీద ఇచ్చింది. దీన్ని సద్వినియోగం రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ చేసుకోగలుగుతాయి. నయా పైసా చిత్తశుద్ధి లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కనీసం జాగా కూడా ఇస్తలేరు. మొన్న పల్లెరంగారెడ్డి గారు ఉద్యమాన్ని దిగుతామంటే టక్కని ఫోన్ చేసిండు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ చేసి 10 రోజులు అవుతుంది, అన్న మా జిల్లా పరిషత్ ల్యాండ్ ఇచ్చేస్తున్నాము, కలెక్టర్ గారికి చెప్పేసినాము. కలెక్టర్ గారు లైన్లకు తీసుకున్నారు, ఫోన్లో కలెక్టర్ గారు ఒప్పేసుకున్నారు. దాని తర్వాత ఆ ఫోన్ పెట్టేసినాక కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు. ఇంకో 10 రోజులు ఆగుతాం, ఇంకా 15 రోజులు ఆగుతాం. దాని తర్వాత ఆయన కూడా నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంటే రోడ్ ఎక్కాల్సి వస్తుంది రైతుల కోసం. ఆయన పసుపు రైతు ఫస్ట్, తర్వాత చైర్మన్, బోర్డు చైర్మన్. ఇంత లోపల పనికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పిక్తుందో. మీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పోడు, మీకు ఎందుకే జాగా? టర్మరిక్ బోర్డు కంటే పెద్దదానే మీది ఫాల్తు పార్టీ. ఇయ్యాలటి వరకు ఏం చేసిర్రు రైతుల కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ఇందూరు ప్రజలు గమనించి, ఇందూరులో మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది, మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాము. మాకు కొట్లాట ఏం కొత్త కాదు, ఇంకా కొట్లాడాలని కొట్లాడతాం, మంచి బాధాతో కొట్లాడతాం. దయచేసి మీ అందరూ కూడా గమనించాలి. ఇందూరు పట్టణం వాళ్ళు, ఇందూరు జిల్లా వాళ్ళు, పసుపు రైతులు. ఇక ఆయన రేవంత్ చేసిన వాగ్దానాలు అయితే అన్ని నువ్వుకే మేము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళని తిరుగునిచ్చుడు బంద్ చేయండి జర దయచేసి.